అతని భార్య శివమ్మ, ఈ ముగ్గురు చేసినట్టు దుర్మార్గమైనటువంటి చర్యని ములుచింతలపల్ల గ్రామస్తులందరూ ముక్తఖండంతో ఖండించాలా. ఇంతటి దుర్మార్గుడు ఈరోజు ఒక బలహీనమైనటువంటి ఆదివాసీ మహిళ మీద, ఆ కుటుంబాల మీద చేసి దాడులు చేసి వాళ్ళ భూములు గుంజుకొని ఆమె మీద అత్యాచారం చేసి పదే పదే అందరు కలిసి రేపు చేసి ఆమె మీద కారం పూసి ఆమె మీద డీజిల్తో ఆ మర్మంగాలు కాల్చి ఇంత చిత్రవద చేసినటువంటి దుర్మార్గుడు రేపు మన పక్కింట్లో కూడా వస్తాడేమో, మన పక్కింట్లో ఉన్న బిడ్డల మీద కన్నేస్తాడేమో, మన భూముల మీద కన్నేస్తాడేమో, మన భర్తను కూడా ఇట్లే కొడతాడేమో అనేటటువంటి ఒక జాగ్రత్తను మీరు అందరూ ఆలోచించండి. ఒక దుర్మార్గుడు మనుషుల మధ్య ఉండడానికి వీల్లేదు. మనిషిలాగా ఆలోచించినటువంటి వాడు కారాలు పోయమని మొగుడు పరాయి స్త్రీని చెరుస్తుంటే ఒప్పుకునే భార్య ఉంటుందా? కారం తీసుకొచ్చి కప్పు పెట్టమని మొగుడు దగ్గర నుండి చెప్పేటట్టు ఆడిది ఉంటుందా? దాన్ని ఆడిది అంటారా? అలాంటి దుర్మార్గమైనటువంటి ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేపిస్తుందో అలాంటి దుర్మార్గులను ఇలాంటి సమాజంలో ఉండడానికి వీల్లేదు. వాడిని ఖచ్చితంగా ములుచింతల గ్రామం నుంచి వెలేసేదాకా మా పోరాటం కొనసాగుతుంది. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం చెబుతుంది, ఎవడైతే వాళ్ళ పట్ల పదే పదే నేరాలు చేస్తూ ఉంటాడో అలాంటి వాడు ఎట్టి పరిస్థితుల్లో ఆ సమాజంలో అక్కడ నివసించడానికి వీల్లేదు. వాడిని ఇక్కడి నుంచి బహిష్కరించాలా. వాడు ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతకాలి, కనుక ఇక్కడ మాత్రం మన ప్రాణాలకి, మన ఆస్తులకి, మన పిల్లల మానాలకి రక్షణ లేనటువంటి చోట వాడు ఉండడానికి వీల్లేదని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు వెనుక ఉన్నటువంటి వాళ్ళు వాని భార్యతో చేరి దాడి చేసినటువంటి పెద్ద దొంగ గుంపు ఉంది. ఆ దొంగ గుంపును మొత్తం కూడా అరెస్ట్ చేయాలి. మీకు అందరికీ తెలియవచ్చు, యాదవ్ కూడా బాగా కష్టం చేసి ట్రాక్టర్లు కొన్నాడు, జేసీబీలు కొన్నాడు, ఇసుక రవని దొంగవాడు. వాడు పుట్టింది యాదవ్కి అయితే లంబడోళ్ళ సర్టిఫికేట్ పెట్టుకొని లంబడోళ్ళ పేరు మీద జేసీబీలు తెచ్చుకొని, లోన్లు తెచ్చుకొని, ట్రాక్టర్లు తెచ్చుకొని వాళ్ళలాంటి అడవి జీతం చేసినటువంటి ఆదివాసీల మీద అరాచకాలు చేయడం అనేటువంటిది వాడి జాతి ద్రోహం. అది వాళ్ళ తండ్రి యాదవ్ అయితే వాడు యాదవ్ అవుతాడు, వాళ్ళ తమ్ముడు యాదవ్ అయితే వాడు యాదవ్ అవుతాడు. వాళ్ళ అమ్మ ఎస్టీ అయితే అమ్మ మాత్రమే ఎస్టీ సర్టిఫికేట్ ఉంటుంది, ఆయనకు పుట్టిన వాళ్ళకు ఉండదు. కాబట్టి మరి ఎస్టీ పిల్లల్ని పెళ్లి చేసుకొని ఎస్టీలకి ఇది చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్లు వాడుకొని వాళ్ళ మీద వచ్చేటువంటి రాయితీలు స్కీములన్నీ దొబ్బి మళ్ళీ మనల్ని మోసం చేసేటువంటి దొంగనా కొడుకులు ఉన్నారు. అట్లాంటి దొంగనా కొడుకుల యొక్క కుట్రల్ని మీరు పసిగట్టాలి. అలాంటి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత దూరం మీరు పోవడానికి ఇష్టపడలేదు. ఆయన కట్టి మొత్తం మర్మాంగాలు గుడ్ల పక్కలు కూడా చంపేసినారు. అమ్మాయిని నాగయ్యని మొత్తం గుడ్ల పక్కలు కూడా చంపేస్తున్నారు. భూమిలో అడ్డం వచ్చినందుకే అన్న వాళ్ళ భూముల కాడ ఆయన భూములు అమ్మమని చెప్పిందుకే ఈమె ఈశ్వరమ్మ మా భూమి అమ్మను వాడు తక్కువ రూపాయలు ఇచ్చి ఆ భూమి దొబ్బాలని చూసిండు. మొగతో సంతకం పెట్టించుకున్నాడు, బావతో సంతకం పెట్టించుకున్నాడు, తాయిపిచ్చి వినపోతే కొట్టిండు. ఈ అమ్మ ఒప్పుకోలే, నా భూమిడు నువ్వు నీకు అమ్మేస్తే తక్కువ నా పిల్లలు ఏం కావాలరా నేను అమ్మనని చెప్పి ఆమె మొగుడితో గొడవలు వెళ్ళిపోయింది. ఇటుంటే నన్ను కూడా కొట్టి సంతకాలు పెట్టించుకొని భూమి పుచ్చుకొని వెళ్ళిపోతే ఆమెను తీసుకొచ్చి కొట్టాడు వాడు. ఇంత దుర్మార్గమైనటువంటి విషయాలు మీరు అందరూ కూడా పోవాలా, చూడాలా. మేము ఇంత దూరం వస్తారుగా మీరు మాకు కలిసిరు, మీరు పక్క నుండి పోకపోతే ఎట్లా? మీరు అందరూ పోయింటే మన ఇంటి మీకు పోయి చిపురు పట్టుకొని పోయింటే వాడు ఉండేవాడు అక్కడ. వాళ్ళ అమ్మ మాట్లాడుతున్నది, వారి పిల్లలు మాట్లాడుతున్నారు, బంధువులు మాట్లాడుతున్నారు, ఇంకా వీళ్ళకి సిగ్గులే కూడా మాట్లాడుతున్నారు. ఏడైనా కనబడితే చిపురాడు సంపండి. ఇంకో ఆడపిల్ల వైపు చూస్తాడా?